సీఎం పీఠంపై కూర్చునేందుకు రంగం సిద్ధం చేసుకున్న జయలలితని చెల్లి శశికళకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. మరో వారం రోజుల్లోగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసుపై తుది తీర్పు వెలువరించనున్నట్లు వెల్లడించింది. ఇదే కేసులో శశికళ సహనిందితురాలిగా ఉన్నారు. అక్రమంగా ఆస్తులు కూడబెట్టారంటూ జయలలితపై అవినీతి నిరోధక చట్టం కింద 1996లో కేసు నమోదైంది. బెంగళూరులోని ప్రత్యేక కోర్టు 2014లో జయను దోషిగా పేర్కొంటూ 4 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆమెతో పాటు సహనిందితురాలిగా ఉన్న శశికళకు కూడా జైలు శిక్ష పడింది. అయితే 2015లో కర్ణాటక హైకోర్టు జయలలితపై నమోదైన కేసును కొట్టేసి ఆమెకు విముక్తి కల్పించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ప్రత్యేక కోర్టు తీర్పుతో జయలలిత కొంతకాలం సీఎం పీఠానికి దూరమైనప్పటికీ గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి మళ్లీ అధికారం చేపట్టారు. జయ మరణంతో ఆమె దశాబ్దాలుగా కొనసాగిన ఏఐడీఎంకే పార్టీ జనరల్ సెక్రటరీ పదవిని శశికళ చేపట్టారు. అయితే అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎలా నిలబెడతారంటూ ఆగ్రహించిన ఆ పార్టీ అసమ్మతి ఎంపీ శశికళ పదవిని రద్దు చేయాలంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తాజాగా వారం రోజుల్లో వెలువడనున్న సుప్రీం తీర్పుతో శశికళ సీఎం కావాలన్న కోరిక తీరుతుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.